పుష్ప గుర్తుంచుకో సామి, నువ్వు వద్దనుకున్నా కనిపించే బొమ్మ, నువ్వు వినవద్దనుకున్నా వినిపించే పేరు ఇది కాబోతుంది సామి అన్నాడు అల్లు అర్జున్. పుష్ప 2 భారతదేశాన్ని మొత్తం ఒక ఊపు ఊపుతుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పుష్ప పేరుతో మారుమోగిపోతుంది. మొన్నటి దాకా బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని మాట్లాడుకునే వాళ్ళం. ఇక బాహుబలిని పక్కకు తొలడానికి పుష్ప 2తో వస్తున్నాడు అల్లు అర్జున్. పుష్పకి అసలంత సీన్ ఉందా? అయిన వాళ్ళు దూరమై కాని వాళ్ళు దగ్గరయ్యారా? పుష్పకొస్తున్న క్రేజ్ ని చూసి మెగా ఫ్యామిలీ ఓర్వలేకపోతుందా? మొన్నటి దాకా నిప్పులు కక్కి పొమ్మన్న వాళ్ళే ఇప్పుడు దిగి వస్తున్నారా? అల్లు అర్జున్ స్థాయి ఏంటో ఆ హీరో మళ్ళీ గుర్తు చేశాడా? అన్ఫాలో చేసిన వ్యక్తి ఈ రోజు గ్రీటింగ్స్ పెట్టాడంటే అది అల్లు అర్జున్ స్టామినానా? భాయ్ అంటూ ట్రోలింగ్ చేసిన వాళ్ళే సలామాలేకుం భాయ్ అనేలాగా చేశాడు అల్లు అర్జున్. మరికొన్ని గంటల్లో అయితే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మెగా కాంపౌండ్ నుంచి ఎందుకు కాంప్రమైజ్ కి దిగారు? ఇక మెగా వర్సెస్ అల్లు ఇక లేనట్టేనా? పుష్ప 2 సినిమా విడుదల హంగామా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటి వరకు మరే సినిమాకు దక్కని స్థాయిలో ఏకంగా 125 కోట్ల రూపాయల వసూళ్లను నమోదయ్యాయి. విడుదల సమయం వరకు ఈ నెంబర్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహకు సైతం అందడం లేదు. మొదటి రోజు కలెక్షన్ సునాయాసంగా 300 కోట్ల రూపాయల నెంబర్ను దాటుతుందని అడ్వాన్స్ బుకింగ్ వసూళ్లను చూస్తే అర్థమవుతుంది.